శ్రీరామ్, నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్గా మహాభారతం వెబ్ సిరీస్ అయితే నేను చూడడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో వచ్చింది కదా. ఆ మహాభారతం వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, నాకు ఎలా ఉందో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతం వెబ్ సిరీస్ సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం నిజాలు చెప్పిన వెబ్ సిరీస్ అని చెప్పాలి. అదేంటంటే, కర్ణుడి గురించి అందరూ తోపు తురుము మహాభారతాన్ని ఒంటి చేత్తో తిప్పగలడు, ఒంటి చేత్తో గెలవగలడు, కురుక్షేత్రాన్ని ఒంటి చేత్తో గెలవగలడు అని చెప్పి అందరూ ఒక మాయలో బతికేస్తున్నారు. ఆ మాయ నుంచి బయటికి తీసుకొచ్చింది ఈ వెబ్ సిరీస్. ఇది చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కర్ణుడి గురించి నిజాలు చెప్పిన వెబ్ సిరీస్ అని చెప్పాలా. ఒక డైలాగ్ ఉంటుంది, ఆ కర్ణుడు రథచక్రం ఎత్తుతుంటే ఇలా చంపడం అధర్మం కదా కేశవ అని చెప్పి అర్జునుడు అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు చంపడం అధర్మం కదా కేశవ అంటే, అభిమన్యుడు కూడా ఒంటరివాడిగానే ఉన్నప్పుడే చంపారు, అది గుర్తుపెట్టుకో అర్జున అంటారు. సో కేశవుడు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం చూడాల్సింది ఏంటంటే, కర్ణుడు ఒక దొంగ దెబ్బ తీసి చంపాడు అభిమన్యుడిని. ఆ దాన్ని ఇక్కడ క్లియర్గా చూపించారు. ఒక దొంగ దెబ్బ తీసి చంపారనే విషయాన్ని ఆ ఒక కర్ణుడు క్యారెక్టరైజేషన్ని క్లియర్గా చూపించారని చెప్పాలి ఈ వెబ్ సిరీస్లో. సో మీరు చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్.